బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పిటిషన్పై హైకోర్టు విచారణ చేసింది. నాదం చెరువు సమీపంలో నీలిమ మెడికల్ ఇన్స్టిట్యూట్ నిర్మించారని ఇరిగేషన్ శాఖ అధికారులు గుర్తించారు. పోచారం పిఎస్లో కంప్లైంట్ కేసు నమోదైంది. అనురాగ్ యూనివర్సిటీ, నీలిమ మెడికల్ కాలేజీలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాలని హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిబంధనకు లోబడి పనిచేయాలని హైడ్రాకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. యూనివర్సిటీ బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా తేల్చాలని హైకోర్టు సూచించింది. అన్ని వివరాలు సేకరించిన తర్వాత నోటీసులు ఇచ్చి చట్టపరంగా నడుచుకోవాలని సూచించింది. డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా పిటిషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది కదా, వివరాలేంటి? సూర్య, బీఆర్ఎస్ జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్ పైన ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. సో అతనికి సంబంధించినటువంటి నీలిమ మెడికల్ ఇన్స్టిట్యూట్ గట్కేసర్ వెంకటాపురం గ్రామంలోని నాదం చెరువులో ఉంది. సో అది నాదం చెరువుకు సంబంధించిన బఫర్ జోన్, అలాగే ఎఫ్టీఎల్ లో ఆయన కాలేజీ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయని అక్కడ లోకల్ ఇరిగేషన్ ఆఫీసర్స్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోచారం పిఎస్ లో కేసు నమోదైంది. సో దీని ప్రకారం అతను ముందస్తుగానే హైడ్రా తన బిల్డింగ్స్ ను కూల్చేస్తుందని, తన కాలేజీలను కూల్చేస్తుందని హైకోర్టుకి వెళ్ళాడు. సో హైడ్రా నుంచి ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా, తన బిల్డింగ్స్ కూల్చకుండా స్టే ఆర్డర్ ఇవ్వాలంటూ కూడా హైకోర్టుకి వెళ్ళాడు. సో గత 2 రోజుల క్రితం దీనిపైన విచారణ చేసిన హైకోర్టు అతనికి స్వల్ప ఊరట ఇచ్చింది. అంటే నెక్స్ట్ ఫ్రైడే రోజు విచారణ చేస్తాం, సో అప్పటి వరకు స్టే ఆర్డర్ ఇచ్చింది, ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దంటూ లాస్ట్ 2 డేస్ బ్యాక్ చేసిన విచారణలో తెలిపింది. సో ఈ రోజు మళ్ళీ దీనిపైన విచారణ చేసి సో ఏం చెప్పిందంటే, హైడ్రా అధికారులు దీన్ని కూర్చే ముందు, లేకపోతే చర్యలు తీసుకునే ముందుగా ఇటు నాదం చెరువు మొత్తం ఎంత ఉంది, ఎంత పరిధి ఉంది, సో దానిలో ఎఫ్టీఎల్ ఎంత ఉంది, అలాగే బఫర్ జోన్ లో వీళ్ళు ఏమైనా కన్స్ట్రక్షన్ చేశారా, పూర్తి వివరాలు తెలుసుకోవాలి. నిబంధనలకు అనుగుణంగా హైడ్రా పనిచేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇక మరోవైపు యూనివర్సిటీలో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయని వీళ్ళు చెప్తున్నారు కాబట్టి అవి నిజంగానే ఈ ఎఫ్టీఎల్ ఆర్ బఫర్ జోన్ లో ఈ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయా లేదా అని తెలుసుకొని అన్ని వివరాలు సేకరించిన తర్వాత ముందస్తుగా నోటీసులు ఇవ్వండి. నోటీసులు ఇచ్చిన తర్వాత నిజంగానే అది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉంటే మీరు చర్యలు తీసుకోండి అంటూ కూడా హైడ్రాకు సూచించింది హైకోర్టు. సో దీని ప్రకారం నెక్స్ట్ హైడ్రా మరొకసారి ఈ టోటల్ గా ఈ నాదం చెరువుకు సంబంధించి వివరాలు ఇటు ఇరిగేషన్ అలాగే రెవెన్యూ శాఖ నుంచి తీసుకున్న తర్వాత నిజంగానే ఎఫ్టీఎల్ఆర్ బఫర్ జోన్ లో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే ఇటు ఈ అనురాగ్ యూనివర్సిటీకి ముందస్తుగా నోటీసులు ఇచ్చి ఆ తర్వాతనైతే చర్యలు తీసుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సూర్య.